దర్శన్ హోటల్ రూమ్లో మత్తుగా పడిపోయి ఉంటాడు. తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి సోఫాలో సౌమ్య ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఏంటో అర్థం కాక లేచి సౌమ్య నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటాడు దర్శన్. సౌమ్య ఏడుస్తూనే అది అది రాత్రి ఏదో మత్తులో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మనిద్దరి మధ్య ఏం జరిగిందనేది నేను చెప్పలేను, అది నా నోటితో వివరించలేను అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సౌమ్య అలియాస్ సమీరా. సౌమ్య తన జుట్టంతా చెరిపేసుకొని తలకి కాస్త గాయం, ముఖం పెదవి చిట్లి గాయం, జుట్టంతా రేగి బట్టలు నలిగిపోయి తనకి దర్శన్కి మధ్య ఏదో జరిగిందని సీన్ క్రియేట్ చేస్తుంది సౌమ్య. అప్పుడే పోలీసులు వస్తారు. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ అని అంటూ ఉండగా, ఎందుకు అని అంటూ ఉండగా, నువ్వు ఆ అమ్మాయి కస్టమర్వి అని అనేస్తాడు ఎస్ఐ. నేనెవరో తెలుసా మీకు అంటూ ఉండగా, తెలుసు కదా, మీరిద్దరూ ఇక్కడికి ఆ పని చేయడానికే వచ్చేశారు అని అంటూ దర్శన్ని సౌమ్యని అరెస్ట్ చేస్తారు వ్యభిచారం కేసులో. మీడియా వాళ్ళు ఫోటో తీస్తూ ఉంటారు. ఇక దర్శన్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడని శరణ్య ఏడుస్తుండగా మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. రాజ్కోటి సిల్స్ వారసుడు దర్శన్ వ్యభిచారం కేసులో అరెస్ట్ అని దర్శన్ ఫోటో, ఆ తర్వాత దర్శన్ని లైవ్గా మీడియా వాళ్ళు ఫోటో తీస్తున్నట్టు అంతా ప్లే చేస్తూ ఉండగా అది చూసిన ఆనంద, శరణ్య, రోహిత్, దామిని, లీలావతి, తన భర్త అందరూ షాక్ అయిపోతారు. శరణ్య, ఆనంద దర్శన్ని ఎలా కాపాడుకుంటారు? సౌమ్య, సమీర ఒక్కరే అని దర్శన్ శరణ్య లోకం ముందు ప్రూవ్ చేయగలుగుతుందా? ఈ కేసు నుండి దర్శన్ ఎలా బయటపడతాడు? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.